హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము పొంగల్ హాలిడేస్‌లో 1 వీక్ కూడా కేరళ ట్రిప్ అయితే వెళ్ళాం. సో, ఈ వీడియోలో మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం, మా జర్నీ, మా ట్రిప్‌ని అంతా ఓన్‌గా మేమైతే ప్రిపేర్ చేసుకున్నాం. ఏ ట్రావెల్ ఏజెన్సీ అవని, ఏ ప్యాకేజెస్ కాకుండా మొత్తం ఏ టు జెడ్ ఓన్‌గా వెళ్ళాం. సో, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎలా వెళ్ళాము అన్నీ కూడా విత్ ప్రైసెస్ మీకు ఈ వీడియోస్‌లో అయితే చూపిస్తాను. మొత్తం ఒక 3 ఆర్ 4 వీడియోస్ అయితే వస్తాయి. ఇదొచ్చేసి మేము భోగి రోజు మార్నింగ్ సికింద్రాబాద్‌లో ట్రైన్ అనమాట. సో, మార్నింగ్ అయితే వెళ్ళిపోయి అరౌండ్ 12:30 అట్లా మాకు సికింద్రాబాద్‌లో ట్రైన్ ఉండే. నెక్స్ట్ డే మళ్ళీ 11:30, 12కి మేమైతే డెస్టినేషన్ వచ్చేసి ఆల్వాల్ స్టేషన్‌లో అయితే దిగుతున్నాం. ఎందుకంటే మేము హాఫ్ డే అలా జర్నీలో అయిపోతుంది. సో, రిమైనింగ్ హాఫ్ డే మేము అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేద్దాం అనుకున్నాం. సో, ఆ ప్లేస్‌కి కొంచెం నియరెస్ట్‌గా అండ్ అకామిడేషన్ అన్నీ మంచిగా ఉండేలాగా ఆల్వాల్ స్టేషన్ అయితే చూస్ చేసుకున్నాం. యాక్చువల్‌గా వాటర్ ఫాల్స్‌కి త్రిశూర్ రైల్వే స్టేషన్ అయితే దగ్గర. బట్ చెప్పాను కదా! అకామిడేషన్ అంత మంచిగా ఉంటుందని చెప్పి, ప్లస్ వేరే ప్లేసెస్‌కి వెళ్ళడానికి కూడా కనెక్షన్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ బావుంటుందని ఇక్కడ చూస్ చేసుకున్నాం. జస్ట్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 2, 3, 4 మినిట్స్ అనమాట వాకబుల్ డిస్టెన్స్‌లోనే మేము హోటల్ అయితే బుక్ చేసుకున్నాం. అక్కడి నుంచి జస్ట్ 2, 3 మినిట్సే మేము ఫుడ్ కూడా ఒక రెస్టారెంట్‌ని చూస్ చేసుకొని, ఇవన్నీ కూడా మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. హాయ్ మేమెక్కడికొచ్చాం? ఎక్కడికొచ్చాం మనం? కేరళ కేరళ. డే 1 ఇన్ కేరళ. టైం ఎంతయింది? ఆఫ్టర్‌నూన్ అంటారా? 1:30 అయింది. ట్రైన్ దిగి 12కి రూమ్స్కి వచ్చి ఫ్రెష్ అయ్యి రేపటికి 1:30 అయింది. ఇప్పుడు బయటికి వెళ్ళి మేము లంచ్ చేసి ఎక్కడికి వెళ్తాం తెలుసా మీకు? వాటర్ ఫాల్స్ ఏం వాటర్ ఫాల్స్ నేమ్ ఏంటి? అద్రపల్లి వాటర్ ఫాల్స్. ఎస్, అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. దాని నెక్స్ట్ బీచ్ కూడా ప్లాన్ చూద్దాం. ఎక్కడికి వెళ్తాం, ఎలా వెళ్తాం చూద్దాం. బాయ్. బాయ్. మ్యాచింగ్, మేము ముగ్గురు మ్యాచింగ్ కదా. వైట్ బ్లూ, వైట్ బ్లూ, వైట్. జీన్స్ కూడా సరే. ఎస్, జీన్స్ కూడా సేమ్. మేము వచ్చేసి తీసుకున్న హోటల్కి జస్ట్ 2 మినిట్స్ రోడ్ క్రాస్ చేస్తే అక్కడ స్వామి రెస్టారెంట్ అని అయితే ఉంది. అందులో ఫుడ్ అయితే మంచిగా ఉంది. మీల్స్ ఆ రోజు లంచ్, స్నాక్స్, డిన్నర్ అన్నీ అక్కడే చేసాం మేము. మేము లంచ్ అయితే ఫినిష్ చేసేసాక అక్కడ ఆ ప్లేస్ నుంచి మేము క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. టు అండ్ ఫ్రో బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి రిటర్న్ మనకి క్యాబ్స్ దొరకవు. సో, ముందుగానే టు అండ్ ఫ్రో బుక్ చేసుకుంటే సరిపోతుంది. మాకు టోటల్ 2400 రూపీస్ అయిందనమాట క్యాబ్ ఛార్జెస్ అయితే. మళ్ళీ తీసుకొచ్చి అక్కడే డ్రాప్ చేసేసారు. ఒక్కొక్కరికి జీవితాశయం ఉంటుంది. డ్రైవర్ పక్కన కూర్చోవడం జీవితాశయం. దూరమా? 9:30 క్లోజ్ అంటే మేము కరెక్ట్‌గా స్టార్ట్ అయిన ఒక 15, 20 మినిట్స్‌లో రెయిన్ అయితే స్టార్ట్ అయిందనమాట. చాలా పెద్ద రెయిన్ పడింది. అదే ఏంటి ఫస్ట్ డే స్టార్ట్ అయిన వెంటనే రెయిన్ అనుకున్నాం. చాలా భయమేసింది. బట్ ఒక హాఫ్ అన్ అవర్‌లో తగ్గిపోయింది. మేము అక్కడికి రీచ్ అయ్యే ముందే తగ్గిపోయింది రెయిన్. బట్ ఆ ఫారెస్ట్ ఏరియా, రెయిన్ అసల మంచిగా భయమైతే వేసింది. బట్ జర్నీ అయితే సూపర్ ఉందండి. 1 ½ అవర్ కూడా ఫుల్ ఫారెస్ట్‌లోనే వెళ్తాము. ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్. అండ్ మనకి పామ్ ట్రీ ప్లాంటేషన్స్ కూడా చూస్తామట. అది కూడా కవర్ అయిపోతుంది ఈ జర్నీలో. మేము అరౌండ్ 2:30కి ఏమో స్టార్ట్ అయ్యాం. సో, అక్కడికి వెళ్ళడానికి ఎగ్జాక్ట్‌గా 1 ½ అవర్
1 అవర్ 45 మినిట్స్ అట్లా పట్టింది. సో, మేము అరౌండ్ 4:30 మధ్యలో అయితే వెళ్ళాం. మాకు మధ్యలో ఎలిఫెంట్స్ కూడా కనిపించినాయి. ఒక ఎలిఫెంట్. సో, అక్కడికి వెళ్ళి మొత్తం అంతా చూసాక మళ్ళీ మేము 6:00 అట్లా అయితే రిటర్న్ అయిపోయామనమాట. సో, చూసారు కదా ఫారెస్ట్ అయితే వ్యూ మాత్రం సూపర్ ఉంది. అప్పుడే రెయిన్ పడి తగ్గింది. ఇంకా మొత్తం గ్రీనరీ అండ్ పామ్ ట్రీ ప్లాంటేషన్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. నైస్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. తీసి అది విండోలో చూడు. అక్కడ సో, అక్కడికి రీచ్ అయిపోయాక మనం ఎంట్రీ టికెట్ అయితే తీసేసుకొని పెర్ హెడ్ ఎంతో 50 100 ఉంటుంది. అదైతే తీసేసుకొని మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడం. 3 వ్యూస్ అయితే ఉంటాయండి. ఫస్ట్ వ్యూ అయితే మనం కింద నుంచి చూస్తామన్నమాట వాటర్ ఫాల్స్ డౌన్‌కి. సో, అక్కడికి వెళ్ళడానికి కొంచెం ఒక 2 కిలోమీటర్స్ అట్లా ట్రెక్కింగ్ అయితే చేయాలి. అంటే బట్ ఈ ప్లేస్ కాకుండా తర్వాత రాళ్ళు అలా కొంచెం ఇబ్బంది. బట్ వర్త్ అనమాట. సో, 2 కిలోమీటర్స్ అట్లా మనం నడిచి కిందకి వెళ్తే కింద ఫుల్ వ్యూ అయితే చూస్తామన్నమాట వాటర్ ఫాల్స్‌ది. స్లో 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 നമുക്ക് വേഗം തിരിച്ചു കയറി నా దగ్గర రా. ఉండరా తగ్గిపోతాయి కాళ్ళు. డాడీ రాలేదు అల్లే చూడండి. సో, అక్కడి నుంచి ఆ వ్యూ చూసేసాక మళ్ళీ మనం పైకెక్కి వచ్చేస్తే ఇక్కడ ఇది టాప్ వ్యూ అనమాట. మనకి వాటర్ ఫాల్స్ టాప్ వ్యూ. ఇలా మొత్తం రాక్స్‌లోంచి మొత్తం వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది. సో, చూసారు కదా! ఈ వెనకాల కనిపిస్తుంది. అది టాప్ వ్యూ అనమాట. సో, ఇక్కడైతే మంచిగా ఆడుకోవడానికే ఉంది. స్మాల్‌గా మంచిగా రాక్స్ అండ్ వాటర్. डैडी प्रेस करेगा సో, ఇలా ఫుల్‌గా ఎంజాయ్ చేసి వాటర్‌తో రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా చీకటి పడకముందే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మళ్ళీ చెప్పాను కదా! ఆల్రెడీ ఫారెస్ట్‌లోనే ఉంటుంది ఆల్మోస్ట్ హాఫ్ జర్నీ అని చెప్పి. ఎందుకులే అని చెప్పి చీకటి పడకముందే మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట. సో, ఫుల్లు స్వెట్టింగ్ పడిందండి. అక్కడ నడవడము, దిగడము, ఆ రాళ్ళుల్లో ఫుల్లు స్వెట్టింగ్ అనమాట. సో, ఫుల్ టైర్డ్ అయితే ఉన్నాం మేము. చూద్దాం. మరి మేము 7:30 ఆ టైంకి అయితే అక్కడికి రీచ్ అయ్యాం. సో, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో చూడాలి వెళ్ళాక.
സ്ഥലമാണ്. సో మేమైతే 7:30 అలా దిగేసి ఇక్కడ చెప్పాను కదా! ఇక్కడనే లోపలికి వెళ్తే స్వామి రెస్టారెంట్ అని అయితే ఉంటుంది. జస్ట్ దాని ఆపోజిటే మా హోటల్ అనమాట. మేము స్టే చేస్తుంది. సో లిటిల్‌గా స్నాక్స్ అయితే తినిపించేసాం పిల్లలకి. తినిపించి రూమ్‌కి వెళ్తున్నాం. కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడానికి. చూసారు కదా! మేము తీసుకున్నది ఈ కాంప్లెక్స్‌లోనే ఉంటుంది. మధ్యలో అనమాట. సో చెప్తాను కదా! చాలా వాకబుల్ డిస్టెన్స్. మేము ఇదిగోండి కొడావత్ రెసిడెన్సీ అనమాట. ఇక్కడే చూసుకున్నాం. ఎందుకంటే చెప్తున్నా కదా! రైల్వే స్టేషన్‌కి, బస్ స్టాండ్‌కి అండ్ మేము తింటున్న ఫుడ్‌కి అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్. ఏ ఆటో ఆర్ క్యాబ్ అక్కర్లేదనమాట. సో బావుంది మంచిగా. మేము సింగిల్ నైట్ స్టే చేసినందుకు అరౌండ్ 1200, 1300 చార్జ్ చేశారు. అండ్ నెక్స్ట్ డే ఫ్రీ కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇచ్చారు. రూమ్స్ నీట్‌గా ఉంది. మంచిగా పిల్లలతో హ్యాపీగా స్టే చేయొచ్చనమాట. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు రూమ్స్‌కి వచ్చేసాం. చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చిందా? చాలా నచ్చింది. బాగుంది. వాటర్ ఫాల్స్, ట్రెక్కింగ్ ప్లస్ వాటర్ ఫాల్స్ ప్లస్ ఏమంటారు అది? సఫారీ. సఫారీ ట్రిప్లా అయిపోయింది. ఫారెస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. వెళ్ళినప్పుడు కూడా ఎక్సలెంట్ ఉంది. అరౌండ్ 6 o'clock అయితే స్టార్ట్ అయిపోయి వచ్చేసాం. ఇప్పుడు వచ్చి 1.5 hour పట్టిందా? 7:30 ఎగ్జాక్ట్గా 1.5 hour వచ్చి మేము లంచ్ చేసిన హోటల్ దగ్గర మళ్ళీ దిగాం. అక్కడే ఎక్కాం, అక్కడే దిగి మేము మా పిల్లలు లిటిల్గా దోశ స్నాక్ తిన్నారు. రూమ్కి అయితే వచ్చాం. కాసేపు రిలాక్స్ అయ్యి యాక్చువల్గా బీచ్ కూడా వెళ్దాం అనుకున్నాం. బీచ్ 1 hour అటు ఇక్కడ నుంచి, బట్ క్లోజ్ అయిపోతుంది ఈవినింగ్ అన్నారు. ఈ టైంకి ఉండదు, 8 కల్లా క్లోజ్ అన్నారు. సో వెళ్ళలేదు. మెయిన్ అయితే అతిరిపల్లి వాటర్ ఫాల్స్ అనుకున్నాం. టైం ఉంటే బీచ్ కూడా అనుకున్నాం, బట్ అడిగాం కానీ క్లోజ్ అయిపోతుందట 8 కల్లా. సో వెళ్ళట్లేదు. రూమ్లో రిలాక్స్ అయ్యి కాసేపు ఒక 10 minutes బయటికి వెళ్ళి అలా బాగుంది. రోడ్స్ కూడా బాగున్నాయి, మెయిన్ రోడే. సో అలా చిన్నగా ఒక వాక్ చేసి డిన్నర్ చేసి వచ్చి పడుకుంటాం. ఫుల్ టైర్డ్ అయింది నాకు. ఒక 10 days వాకింగ్ అయిపోయినట్టుందనమాట. నేను ఒక 10 days వాకింగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది ఆ ట్రెక్కింగ్ వల్ల. నేను ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి వాకింగ్ అవుతా. ట్రిప్కి వెళ్తే ఈ స్నాక్స్ ముందు రోజు నైట్ బెల్లం గవ్వలు, ఓట్స్ కుకీస్, గోధుమ పిండి చిప్స్, ఈ 3 స్నాక్స్ చేసుకొచ్చాను. ఈ కవర్స్ నిండా చేసి తీసుకొచ్చాను ఫుల్. ఆల్రెడీ ట్రైన్లోనే హాఫ్ తినేశారు. ట్రిప్ అని చేస్తే ట్రైన్లోనే హాఫ్ తినేశారు వీళ్ళు. డే వన్ ఇన్ కేరళ ట్రిప్ ఆలువా. బాయ్ బాయ్. ఆలువా. బాయ్ బాయ్.